హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే, ఈ దేశంలోని ప్రజలు వీరి దేశంలో కన్నా బయట దేశంలోనే ఎక్కువగా నివసిస్తారు. ఈ దేశం చుట్టూ కొండలతో పాటు పచ్చడి దట్టమైన అడవి ప్రాంతాలను కలిగి ఉండి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ దేశంలోని అమ్మాయిలు ప్రపంచంలోని అందంగా పాలరాతి బొమ్మల వలె ఉంటారు. ఆ దేశం మరేదో కాదు, ఐర్లాండ్. అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఐర్లాండ్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఐర్లాండ్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. ఐర్లాండ్ ఐరోపా ఖండంలోనే 3వ అతిపెద్ద ద్వీపం. అంతేకాదు ప్రపంచంలోనే ఇది 20వ అతిపెద్ద ద్వీపం. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 53 లక్షలు. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈ దేశం 124వ స్థానంలో ఉంది. ఇక ఈ దేశంలో 2 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అవి ఒకటి ఐరిష్, రెండవది ఇంగ్లీషు. ఎక్కువ శాతం ప్రజలు ఇక్కడ ఇంగ్లీష్ నే మాట్లాడతారు. కానీ ఈ భాష పలు రకాల యాక్సిడెంట్ లో మాట్లాడతారు. ఒక్కో నగరంలో ఒక్కో రకంగా మాట్లాడతారు. ఇక్కడ ఐరిష్ భాషను మాట్లాడేవారు జస్ట్ 2% మాత్రమే ఉన్నారు. ఈ ఐర్లాండ్ లోని ప్రజలు ఈ దేశంలో తక్కువగా బయట దేశాల్లో ఎక్కువగా నివసిస్తారు. ఈ దేశంలో 40 లక్షల మంది ఉంటే ఐర్లాండ్ పుట్టి బయట దేశంలో సెటిల్ అయిన వారు 80 లక్షలకు పైనే ఉన్నారు. ఇక ఐర్లాండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రకృతి అందాలను చూడడానికి ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ ఐర్లాండ్ లో దొరికే ఫేమస్ బీర్ పేరు గిన్నీస్. ఈ బీర్ కి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ బీర్ ని ఐరిష్ ప్రజల కంటే ఎక్కువగా నైజీరియన్ ప్రజలే తాగుతారు. మీరు గనుక ఐర్లాండ్ వెళ్తే ఖచ్చితంగా ఈ బీర్ ని ఒకసారి ట్రై చేయండి. ఇక ఈ దేశంలోని ప్రజలు మామూలుగానే బీర్లు అంటే పడి చచ్చిపోతారు. ఇక్కడ అధిక శాతం బీరు తాగడానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరు బీర్ తాగేవారే ఉన్నారు. ఇక ఐర్లాండ్ ప్రజలు చాలా క్రియేటివ్ థింకర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే సముద్రంలో ఉండే సబ్మెరైన్ కనుగొన్నది వీరే. ఈ దేశానికి చెందిన జాన్ ఫిలిప్ సబ్మెరైన్ కనుగొన్నారు. మీరు హలోవీన్ ఫెస్టివల్ గురించి వినే ఉంటారు. వీరు ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఈ ఫెస్టివల్ ని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇది ఐరిష్ పండుగ నుండి ఉద్భవించింది. ఐరిష్ ప్రజలు దీనిని సమ్ హ్యాండ్ అని కూడా అంటారు. ఇక ఈ దేశ ప్రజలు టీని చాలా ఎక్కువగా తాగుతారు. ప్రతిరోజు వీరు కనీసం 5 సార్లైన టీ తాగందే వారికి రోజు గడవదు. టీని ఎక్కువగా తాగే దేశాలలో ఐర్లాండ్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో టర్కీ ఉంది. వీరికి టీ మరియు బీర్ని తాగే అలవాటు ఎంత ఉన్నా కానీ వీరు తమ ఫిట్నెస్ ని మాత్రం కోల్పోరు. ఎందుకంటే వీరు రోజులో కనీసం 1 గంట సమయమైన ఎక్సర్సైజ్ కోసం కేటాయిస్తారు. అందుకే వీరు చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటారు. ఇక ఐరిష్ అమ్మాయిలు ప్రపంచంలోనే చాలా అందమైన అమ్మాయిలుగా చెప్పబడతారు. వీరు చాలా అందంగా హాట్ గా ఉంటారు. మన దేశంలో ఎంతో ఫేమస్ అయిన ఐపీఎల్ లో ఉండే చీర్గాల్స్ ఈ దేశానికి చెందిన వారే. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే 70% ఐర్లాండ్ అమ్మాయిలు పెళ్లి తర్వాత కూడా వేరే మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. అసలు ఇక్కడ పిల్లలకి నిజమైన తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టడం కూడా కష్టమే. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు దాదాపు 5 నుండి 6 మందితో ఎఫ్ఐఆర్ లో ఉంటారు. ఈ దేశంలో అమ్మాయిలను ఒక టిష్యూ పేపర్ లాగా వాడి వదిలేస్తారంతే. అబ్బాయిల పరిస్థితి కూడా అంతే అనుకోండి. ఇక్కడ యూజ్ అండ్ త్రో అనేది చాలా కామన్ విషయం. ఇక ఈ దేశ ప్రజలు ఫిష్ ని తినడానికి చాలా ఇష్టపడతారు. అంతేకాదు ఇక్కడ చేపలను తినడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ దేశంలో గే మ్యారేజెస్ లీగల్. ఐర్లాండ్ ప్రభుత్వం 2015 నుండి గే వివాహానికి పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇక అమెరికా అధ్యక్షుడి భవనమైన వైట్ హౌస్ ని ఐరిష్ దేశస్థుడే డిజైన్ చేశాడు. అంతేకాదు ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని డిజైన్ చేసింది కూడా ఈ దేశస్థుడే. అతని పేరు సెడ్రిక్ గిబెన్స్. ఈ గిబెన్స్ 1928లో ఈ ఆస్కార్ అవార్డుని డిజైన్ చేశాడు. ఇక ఐర్లాండ్ నేషనల్ గేమ్ హార్లింగ్. ఇది హాకీని పోలి ఉన్న ఆట. ఈ గేమ్ అంటే ఇక్కడ ప్రజలకి చాలా ఇష్టం. అంతేకాదు ఈ దేశం హార్స్ రైడింగ్ కూడా చాలా ప్రసిద్ధి. అలాగే ఇక్కడ ప్రతి ఇంట్లో దాదాపు శిక్షణ పొందిన 2-3 గుర్రాలైనా ఉంటాయి. ఇక ఈ దేశంలో తక్కువ ట్యాక్స్ పే ఉన్నందున ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీలు ఇక్కడ తమ ఆఫీసును ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి. ఫ్రెండ్స్, ఆర్ట్ క్లబ్ గురించి మీరు వినే ఉంటారు. అసలు ఆర్ట్ క్లబ్ కాన్సెప్ట్ అనేది ఈ ఐర్లాండ్ వారిదే. డబ్బున్న పెద్ద పెద్ద బడాబాబులు బిజినెస్ మ్యాన్స్ అంతా సముద్రంలో మందు తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యాట్ క్లబ్ ఐర్లాండ్ లోనే ఉంది. ఇక 2009 నుండి ఐర్లాండ్ లో బహిరంగంగా మద్యం సేవించడం చట్టవిరుద్ధం. అంతేకాదు దీనిని ఎవరు అతిక్రమించినా వారికి కఠిన శిక్షలు కూడా విధిస్తారు. ఇక ఇక్కడ టూరిస్ట్ ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే ఈ దేశ రాజధాని అయిన డబ్లిన్ నగరం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా టూరిస్టులు విజిట్ చేసే నగరాల్లో ఒకటిగా ఉంది. ఐర్లాండ్ గిన్నీస్ హౌస్, బుక్ ఆఫ్ కేల్స్ వంటి అనేక ప్రముఖ ప్రదేశాలకు నిలయంగా ఉంది. అలాగే డిగ్గిల్ ద్వీపకల్పం, అరన్ దీవులు వంటి ప్రసిద్ధ టూరిస్ట్ ప్రదేశాలుగా చెప్పబడుతున్నాయి. అలాగే ఇక్కడ స్కూబా డ్రైవింగ్ కూడా చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చే పర్యాటకులలో చాలా మంది కనీసం ఒక్కసారైనా దీనిని ట్రై చేస్తారు. ఇక చివరగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశం యొక్క కరెన్సీని యూరో అని పిలుస్తారు. ఇక్కడి ఒక్క యూరో మనకు దాదాపు ₹1తో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఐర్లాండ్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.